యేసయ్యా యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా నీవే నా దైవము యేసయ్యా నీవే నా దైవము యేసయ్యా నీవే నా దైవము యేసయ్యా 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 నీవే నా దైవము యేసయ్యా నీవే నా దైవము యేసయ్యా ఎంత ప్రేమమయుడవో యేసయ్యా ఎంత ప్రేమమయుడవో యేసయ్యా ఎంత ప్రేమమయుడవో యేసయ్యా ఎంత ప్రేమమయుడవో యేసయ్యా. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు తన మహాకృపను బట్టి మన ప్రేమి తన పరిశుద్ధమైన సన్నిధిని మనం జ్ఞాపకం చేసుకొని మరి ఈ సమయము సర్వోన్నతమైన దేవుడు క్రీస్తు శిలువ శాసన సంఘాన్ని స్థాపించిన దినము నుంచి అన్యజనుల రక్షార్థ దేవుడు ఆయా విషయాన్ని బట్టి కాపాడుతూ కనికరిస్తూ కటాక్షిస్తూ నేటి వరకు ఆయన కనికరిస్తూ వస్తున్న తండ్రి, ఈ దినమున క్రీస్తు యేసు ఎందుకు సిలువలో బలయ్యాడనే విషయాన్ని మనం అనేక విషయాలు విన్నాం. క్రీస్తు యేసు ద్వారా మానవ జీవితాన్ని కలిగే ప్రతి మేలు లేక వారిని వేకపరచటమో లేక వారిని దీవించటమో ఆయన నిబంధన రక్తమును బట్టి మనము దేవునికి సమీపస్తులు అయ్యుటకు లేక మన సమీపస్తులు ఉంటకు అనేది దేవుడు ఆదికాండము నుంచి కూడా అనగా దేవుడు చిత్తపరచుకున్న తన ప్రజలను ఏ విధంగా దేవుడు విమోచించు వస్తున్నాడో ఆ విషయాన్ని బట్టి క్రీస్తు ద్వారా జరిగిన ఒక విషయాన్ని గురించి ఈ సమయము పరిశుద్ధ వాక్యం నుంచి కొన్ని విషయాలు విందాం. జకర్యా గ్రంథము 9:11 మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ వాక్యం చదువుతుంది. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతులో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. ఆమేన్. నీ వారిని నేను విడిపించేదను. చెరపట్టబడిన గోతుల నుండి అనగా గొయ్యి అనగా అది ఒక శాపకరమైనది. అనేకులు ఆయా సమయంలో చూసినప్పుడు వారు పడి ఉన్న గోతులో నుంచి అనే మాట మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధం అంటే 107 కీర్తన కూడా మనం చూస్తుంటాం. కనుక గోతులో పడుట నీరు లేని గోతుల నుంచి అంటే జీవము లేని స్థలములో నుండి మనిషి జీవము లేని అంటే జీవ జలములు లేని దేవుని యొక్క సన్నిధి లేని జీవితము, దేవుని ఆత్మ లేని జీవితము, దేవుని ఆత్మ లేకుండా వారు బంధములోను కష్టములోను విరుకుల్లోను ఇబ్బందుల్లోను శోధనలోను పాపములోను అపవిత్రలోను అబద్ధములోను బందీలుగాను బానిసలుగాను బంధకములో పడి ఉన్నవారు. చెప్పాలంటే వారు బానిసలై ఉన్నవారు. ఇంకా చెప్పాలంటే వారి పరిస్థితులు చూసినప్పుడు వారు బంధకములో పడి ఉన్నవారు. అందుకని బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. కనుక ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మీరు పడి ఉన్న గోతులో నుండి అని కూడా 107 కీర్తన 19 చెప్తుంటాను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారి పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను. మంచిది. నిబంధన రక్తము జకర్యా 11 చూస్తున్నప్పుడు 9:11 చూసినప్పుడు కనుక దేవుని బిడ్డలారా నిబంధన రక్తము, ఈ నిబంధన రక్తము అనేది
మనం చూస్తున్నప్పుడు ఇజ్రాయేల్ విషయంలో కూడా ఆనాడు మోషేతో దేవుడు మాట్లాడి ఆ ప్రజలకు కూడా ఆయన ఒక నిబంధన అనేది ఆయన చేసినట్టు మనం చూస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి చూస్తున్నప్పుడు నిర్గమకాండం 24 అధ్యాయంలో 3వ వచనం చూస్తే 8 వరకు చూస్తే దేవుని వాక్యం వస్తుంది. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేయుతామని ఏక శబ్దముతో ఉత్తరం ఇచ్చిరి. 8వ వచనం చూడండి అక్కడ. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. కనుక దీని బిడ్డలారా, నిబంధన రక్తము గోతిలో విడిపింపటకు, పాపంలో విడిపింపటకు, బానిసత్వమును విడిపింపటకు, రోగమును విడిపింపటకు, చీకట్లో విడిపింపటకు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము జాగ్రత్త వింటే నీవు పడి ఉన్న గుంట అది ఏ పాపపు గుంట, ఏ శాపపు గుంట, ఏ అంధకరమైన గుంట, ఏ విధమైన చీకటి లోయ, లేక మనిషికున్న నానావిధక పాప దోషములతో ఉండే విషయము, ఈ విషయాన్ని గురించి ఒక నిబంధన రక్తంతో మనిషి విడిపింపడతాడని దేవుడు చలవిస్తున్న మాట మనం చలవీయబడుతుంది. అందుకొరకై ప్రభు యొక్క నామను బట్టి ఎవరైతే విడిపింపబడతారో క్రీస్తు రక్తంతో విడిపింపబడేవారు. కనుక ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో ఆయన రక్తం ఏకపరుస్తుంది, ఆయన రక్తం విడిపిస్తుంది. 8వ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు 31వ అధ్యాయము 31వ వచనము నుంచి 34 వరకు చూస్తే, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయి దినములో వచ్చుచున్నవి, ఇదే యెహోవాకు, అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు, నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకున్నది, ఇదే యెహోవా వాక్కు. ఈ దినమునైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే, వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను. ఆమేన్. నిబంధన రక్తము. కనుక 34 విషయం అంటే ఇక్కడ వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ధర్మవిధి ఉంచెదను అనే మాట మనం చూస్తున్నప్పుడు మరి ప్రభు యొక్క పరిశుద్ధమైన నామను బట్టి దేవుడు ఆనాడు ప్రభునేసుక్రీస్తు చలవిచ్చిన మాటను బట్టి చూస్తే ఆయన రక్తము ద్వారా వేకపరిచినట్లుగాను, ఆయన రక్తము ద్వారా మనల్ని తన పరిశుద్ధమైన నామములో ప్రతి వారికి కూడా తన పరిశుద్ధ రక్తంతో వేకపరిచిన ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే 13వ వచనం మనం చూస్తున్నాం. ప్రభు వాక్యం చరుస్తుంది. ఆయనను మునుపు దూరస్తున్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన ఏమై ఉన్నాము? క్రీస్తు రక్తము వలన సమీపస్థులమై ఉన్నాము. ఎవరు సమీపస్థులమై ఉన్నాము? దేవునికి సమీపస్థులమై ఉన్నాము. దేవునికి సమీపస్థులమై ఉన్నాము. అందుకనే మనసులో నిబంధన చేసిన వాడు, ఎంతమందికి నిలబడ్డది? మనసులో నిబంధన చేసిన వాడు దేని ద్వారా? క్రీస్తు రక్తము ద్వారా. ఈ వాక్యం విన్న వాళ్ళారా, క్రీస్తు రక్తము ద్వారా ఆయన చేసిన నిబంధన, ప్రభుయేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన చేసిన నిబంధన, ఈ విషయాన్ని మనం గ్రహించినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చెప్తున్న మాటను బట్టి, ఈ సర్వోన్నతమైన దేవుడు చదివిస్తున్న మాటను బట్టి చూస్తున్నప్పుడు
అందుకే క్రీస్తు యేసు యెషయా 42 చూస్తే 7వ వచనం చెప్తున్నాయి, గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడే వారిని చెరలో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానకు నేనే ఆ వీటి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. ఆమేన్. యేసయ్య చెయ్యి పట్టుకొని ఉన్నాడు. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్, ఆమేన్. ఒకవేళ యేసుప్రభు ఆయన పవిత్ర రక్తంతో మన దగ్గరకు రాకపోతే, యేసుప్రభు సిలువలో మరణించకపోతే మన కన్నులు తెరవబడవు, మనకు సహాయము లేదు, మనము వెలుగులో ప్రవేశింపలేము, మనము క్రీస్తు మహిమను చూడలేము, దేవునికి సమీపస్తును కాలేము. ఎవరు కాలేము? మనం దేవునికి సమీపస్తును కాలేము. కనుక ఈరోజు దేవుడు చెప్తున్న మాటను బట్టి చూద్దాం బిడ్డలారా, క్రీస్తు యేసు సిలువలో ఆయన మరణించిన విషయంలో మనం చూసినప్పుడు దేవునికి సమీపస్తులు చేయడం కొరకై ఆయన మన కొరకు తను అప్పగించుకున్నాడు మనం చూస్తున్నాం. ఆయన రక్తము ద్వారా యెషయా 51:14 చూస్తూ కూడా ప్రభు వాక్యం వస్తుంది, కుంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతను గోతులోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారం తప్పదు. కుంగబడిన వాడు ఎక్కడ పోడు? గోతులకు పోడు. ఎందుకు పోడు? క్రీస్తు రక్తము ద్వారా కృంగిపోయిన వారిని లేవనెత్తి విడిపించి ఆయన పరిశుద్ధ నామను బట్టి కరుణించడం కోసం తండ్రి అనే దేవుడు మన మధ్య ఉన్నాడు కనుక ఆయన పరిశుద్ధ వెనక నిబంధనతో మన కాపాడి ఆయన కృపలో మన కరుణించడం కోసం నిలిచినవాడని ప్రభు యొక్క వాక్యం వస్తుంది. అందుకని ప్రభు యొక్క నిబంధన పరిశుద్ధ దేవుని యొక్క నామను బట్టి ప్రేమ బిడ్డలారా, అందుకని ప్రభు నామను బట్టి చూస్తున్నప్పుడు ఆయనతో గోతులలో పోడు కానీ దేవునికి సమీపస్తున్నవాడు కోసం ఎబ్రీ పత్రిక 10:19 చూస్తే 19 దేవుని వాక్యం వస్తుంది, సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవంగలదియు ఆయన శరీరం అనే తెర ద్వారా వేరుపరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. క్రీస్తు రక్తము ద్వారా కృంగిపోవటమే కాదు, గోతులను పోవటమే కాదు, క్రీస్తు రక్తము ద్వారా దేవుడు మనకు కలగజేసే మహాకటాక్షము. ఆయన రక్తం ద్వారా మనకు విడుదల కలుగుతుంది, ఆయన రక్తం ద్వారా మనం విమోచింపబడుతున్నాం. క్రీస్తు ప్రతిష్ఠించిన మార్గం ద్వారా ఆయన పరిశుద్ధ సన్నిధిలో ప్రవేశించే యోగ్యత ఈరోజు అన్ని జనులను మనకు దేవుడిచ్చాడు. అందుకని ప్రియమైన సహోదరి సహోదరా, యెషయా మనం చూస్తున్నప్పుడు 61:1 నుంచి చూస్తే 3 వరకు చూస్తున్నప్పుడు పరిశుద్ధ వాక్యం చరుస్తుంది, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు స్వార్థమానము ప్రకటించుటకును, యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోని వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ వాదార్చుటకును. ప్రియమైన సహోదరి సహోదరా, వాదార్చుకొచ్చిన వాడు, అందుకని ప్రతిష్ఠించిన మార్గంలో నుంచి రక్తబలి లేకుండా ప్రభు యొక్క సన్నిధిలో ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ప్రవేశించిన అనేక సార్లు ఈ వాక్యం వింటున్నావు, కానీ ఏ మార్గంలో జీవిస్తున్నావు? ఈరోజు దేవుడు మనకిచ్చిన పడి ఉన్న గుంటలో నుండి నీరు లేని గుంటలో ఉండి ఆయన నిబంధన రక్తము ద్వారా తిరిగి నీవు ప్రవేశించటకును, ఆశ్రయింపబడకును, మన కుటుంబంలోకును మనకును మేలు కలుగుటకును, ఆయన పరిశుద్ధ నామమున విడుదల పొందుటకు దుఃఖాకాంతురాలైన నిన్ను, నీ కుటుంబమును,
నీ కుటుంబమును విడిపించుటకును, నిన్ను విమోచించుటకును, నిన్ను కనికరించుటకును, నిన్ను కటాక్షించుటకును క్రీస్తు యేసు ఆయన పరిశుద్ధమైన నామ మహిమ ద్వారా ఆయన ఈ లోకంలోకి వచ్చినవాడు. విడిపించుట కొరకే మన కొరకు ఆయన చేసిన గొప్ప త్యాగము. కీర్తన 68:6 చూస్తే ప్రభు వాక్యం చరుస్తుంది. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఆయన బంధింపబడిన వారిని, ఆమేన్, బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. ఆమేన్. ఈ స్వరం వింటున్న వారులారా, బందీ గృహంలో ఉన్నవా, బంధకంలో ఉన్నవా, తాగుబోతుపై ఉన్నవా, అప్పులతో ఉన్నవా, చీకటి క్రియలతో ఉన్నవా, వ్యభిచార బ్రతుకుతో ఉన్నవా, ఇంకా చెప్పాలంటే నానా విధమైన జోజములతో, చెడ్డ కార్యములతో, వ్యాధులతో నీ చెడ్డ క్రియలు బట్టి గోతులో పడి ఉన్నవా, ఏ పాపంతో పడి ఉన్నవో, ఏ బంధకంలో పడి ఉన్నవో, ఏ బంధకం నేను చుట్టుకొని ఉన్నదో, ఇదిగో క్రీస్తు యేసు నిన్ను విడిపించి, క్రీస్తు యేసు నిన్ను విమోచించి, క్రీస్తు యేసు నిన్ను కరుణించి ఈరోజు ఆయన మాట చదివిస్తున్నాడు. విమోచించే దేవుడు, విడిపించే దేవుడు. ఆలోచించండి. కనికరించే తండ్రి. అందుకొరకే ఆయన కృపను చూపే దేవుడు. 146:8 కూడా దేవుని వాక్యం చదువుతుంది. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయవాడు, యెహోవా కృంగిరి వారిని లేవనెత్తేవాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఈరోజు ఆలోచించు. నిన్ను విడిపించుటకును, నీ విమోచించుటకును, నీపై తన కటాక్షించి కరుణించుటకు ఈ మంచి సమయాన్ని దేవుడు మనం అందించిన వాడు. విలువైన సమయాన్ని దేవుడు మనం అందించిన వాడు. ఆయన పరిశుద్ధమైన నామం ఘనమైనది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నిబంధన, మనిషి ఇడిపింపటకు నిబంధన రక్తము కావాలి. విమోచింపటకు ఆయన పరిశుద్ధ రక్తము కావాలి. నిర్గమకాండము 12 చూస్తే 13 చెప్తున్నాడు, మీరున్న విండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండను, నేను ఆ రక్తమును చూసి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను. ఆ రక్తమును చూసి, ఆయన పరిశుద్ధ రక్తమును చూసి ఆనాడు రక్తపు గుర్తు పెట్టారు. దేవుడు ఐగుప్తు నుంచి వారు వచ్చుట కోసం ఆయన ఇచ్చిన రక్తము, ఆ గొర్రె పిల్లల వల్ల జరిగిన రక్తము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు చదివిస్తున్న మాటను బట్టి చూస్తే ప్రతి మనిషి కూడా విడిపింపబడ్డ ఒకరికి క్రీస్తు రక్తము ద్వారా ఈనాడు భేదము లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చదివిస్తే ప్రతి మాట మనం ఆలోచించాలి. క్రీస్తు యేసు ద్వారా, అందుకే ఆ రక్తము నేను మిమ్మల్ని దాటిపోదును అని ఐగుప్తుల కోసం తను ఏర్పాటు చేసుకున్న తన ప్రజల కోసం ఐగుప్తులు చెప్తున్న ఒక మాట. నిర్గమకాండము 30 చూస్తే 10 చూస్తే కూడా దేవుని వాక్యం చదువుతుంది. మరియు అహరోను సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తం వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయమని, అనగా సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్త నిమిత్తమే వారు రక్తమును చిందించవాలని చెప్పబడుతున్న మాట. అయితే ఆ విషయం మనకు కూడా తెలుసు. చాలామంది మనము ప్రభు దగ్గర రాకమునుపో మరి సంవత్సరానికి ఒకసారి బలులు అర్పించి ఆయా విషయాలు గృహములో బంధువులు పిలిచి అర్పించుకున్న అర్పణలో చాలామంది ప్రభు దగ్గర రాకముందు చేసిన విషయాలు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం నుండి చూస్తున్నప్పుడు క్రీస్తు యేసు వీటన్నిటి నుంచి మనల్ని విడిపించి ఆయన పవిత్ర రక్తం ద్వారా, ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా
ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూస్తే 28 వచ్చిన చెప్తున్న ఒక మాట, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. ఆమేన్. ప్రేమ బిడ్డలారా, క్రీస్తు రక్తము అనేకుల కొరకు సిందించిన రక్తము, ఆయన రక్తము. యేసు రక్తము సంపూర్ణమైనది, క్రీస్తు రక్తము పరిపూర్ణమైనది, యేసు నామమే యేసు రక్తము సంపూర్ణమైనది, క్రీస్తు రక్తము పరిపూర్ణమైనది, యేసు రక్తము సంపూర్ణమైనది. ఇప్పుడే నీలోని వ్యాధి రోగం తొలగిపోతుంది. మీరింట్లో ఉన్నవారైనా సరే అనేకులను విడుదల పొందిన వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఓ పాపి నీవు పరిగెత్తి రావయ్యా, ఓ పాపి నీవు పరిగెత్తుకు రావయ్యా, ఓ పాపి నీవు పరిగెత్తి రావయ్యా, ఓ పాపి నీవు పరిగెత్తుకు రావయ్యా, యేసు మార్గమున ముక్తి పొందుమా, యేసు మార్గమున ముక్తి యేసు రక్తము సంపూర్ణమైనది, యేసు రక్తము పరిపూర్ణమైనది, యేసు రక్తము సంపూర్ణమైనది, యేసు రక్తము పరిపూర్ణమైనది, యేసు మార్గమే నిత్య జీవము, 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 యేసు మార్గమే నిత్య జీవము. యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమగాక. యేసు మార్గము, యేసు మార్గము, ఆమేన్. నిత్య ఎవరికి కావాలి? ఏ మార్గం కావాలి? కావాలా? నిత్య జీవంలో ప్రవేశించాలి. దేవుని పరిశుద్ధను మోకరించి లేక లేచి నిలిచిండి సర్వోన్నతమైన దేవుని యొక్క పాదముల దగ్గర జ్ఞాపకం చేసుకో. నీకు అపాయము లేకుండా, నీకు శాపము లేకుండా నేను నడిపించడం కోసం నీవు పడి ఉన్న గుంటలో నుంచి, నీరు లేని గుంటలో నుంచి నడిపించడం కోసం పరిశుద్ధాత్మదేవుడు మన మధ్య ఉన్నాడు. ప్రార్థనా ఆదరించు యేసయ్యకు ప్రార్థనా. పరిశుద్ధాత్మ తండ్రి, సర్వోన్నతమైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ పవిత్ర పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కరుణగల పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, నీరు లేని గుంటలో పడి ఉన్న మా
కొరకు, నీరు లేని గుట్టలో పడి ఉన్న మా కొరకు సిలువలో మీ ప్రాణమున దారపోసి మీ రక్తములో మాకు విజయం కలుగజేసి మా శాపమును కొట్టివేసిన యేసు, ఈ సంబంధం ఇంకెవరైనా ప్రభుతండి శాపకరమైన క్రియలతో ఉంటే ఒక్కసారి మన్నించండి, కనికరించండి. వారి వారి కుటుంబంలో ప్రతి శాపమును తొలగించండి, ప్రతి శిఖరికలను తొలగించండి. క్రీస్తుతో ప్రతి వారి యొక్క శాపమును కొట్టివేసి వారి రక్త సంబంధులకును వారి కుటుంబములకును, ఓ ప్రభు నీ నామను బట్టి వారున్న గ్రామములకును, నీ పరిశుద్ధులు ఈ పట్టణమునకును, ఓ ప్రభు నీ స్వరం విన్న స్థలములో గ్రామాలకును నీ రక్షణ దయచేసి, నీ కటాక్షం దయచేసి, నీవే ప్రభు నీ నామను బట్టి మీరే ప్రతి వారి వల్ల వారి శాపమును కొట్టివేసి విడిపించి మోచించి వారి కాచిన ప్రతి సహాయం దయచేసి నీ పరిశుద్ధ నామముల మీద కరుణించుమని రక్షణ కరుణ నిమిత్తమై నీ పవిత్ర బాహు చాచి, అయ్యా ఏ రక్త నిబంధనలతో నీవు మా మధ్యకు వచ్చినవో ఆ రక్తముతో ప్రతి వారి విడుదల పొందే కృప దయచేసి మీ కటాక్షించి రక్షణ లేని కుమారులు, రక్షణ లేని కుమార్తెలు, రక్షణ లేని అల్లులు, రక్షణ లేని కోడళ్ళు, రక్షణ లేని నానా విధమైన పరిస్థితుల్లో ఉన్న బంధకులు ఉన్న వారు నిడిపింపజేసి విమోచించి కరుణించి కటాక్షి మీరు ఆశ్రయించి వారికున్న సర్వరోగములను, ఎవరైనా సర్వటి ఏదైనా వ్యాధితో ఉంటే యేసు నామములో ప్రతి వ్యాధిని బంధిస్తున్నాను, మీరే సర్వరోగములను తొలగించి విడిపించి విమోచించి కనికరించి కటాక్షించి నీ దయగలంలో మీరు దీవించి ఆశ్రయించి కనికరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.